నిన్న విజయవాడ చూసాము ఎంత కిక్కిరిసిపోయిందో జనాలతో. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి సభ జనాలతో కిక్కిరిసిపోతుంటే, జనాలు లేని చంద్రబాబు నాయుడు సభలు చూసామో ఎలా ఏడుస్తూ ఉన్నాయో. నిన్న అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడి మధ్యలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో నిజంగా చాలా జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయిందని తెలుసు. కానీ జనాల్లో ఎంత ప్రేమ పెరుగుతూ ఉంటే అంత ఏడుస్తున్నారు ఈ పచ్చ మీడియా అనమాట. అందులో ఈ టీవీ5 వాడు పాపం నిన్నైతే పాపం పచ్చ మీడియా అంతా నిన్నంతా కవర్ కూడా చేయలేదు లాస్ట్కి. కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు, డాక్టర్ అంబేద్కర్ గారికి కానీ విలువ ఇవ్వాలి కదా, విలువ ఇచ్చింది కనీసము లైవ్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదన్నమాట. సరే పోనీ వాళ్ళు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత మనకు నష్టమేం లేదు, వాళ్ళు ఇచ్చేవన్నీ తప్పుడు. కానీ ఏడుస్తున్నారు ఒకటే ఏడుస్తున్నాడు. ఈ టీవీ5 సాంబగాడు అయితే మరీ దారుణంగా ఏడుస్తున్నాడు పాపం. ఒకసారి మనం అతని గురించి కూడా మాట్లాడుకుందాము. ఈయన పాపము కొంచెం చూసుకుంటే బాగుంటుంది. సాంబగాడు ఎల్లుముండల సాంబగాడు అనమాట. నిన్న అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత మీరు అంబేద్కర్ విగ్రహాన్ని అయితే ఆవిష్కరిస్తున్నారు, మరి దళిత ఎమ్మెల్యేలను మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఏంటిది ఇది అని టీడీపీ అనే చెప్పాలి. టీవీ5 టీడీపీ ఈ సాంబగాడు రాజకీయాల్లో కితకితలు పెడుతూ నవ్వులు పూయిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సింగనమల్ల ఎమ్మెల్యేని మార్చిన తర్వాత అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని వి ఆంజనేయుల్ని పెట్టారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని తీసేస్తే ఎస్సీ వర్గానికి ఇస్తున్నారు, మైనారిటీ వాళ్ళని తీసేస్తే మైనారిటీ వాళ్ళని పెడుతున్నారు. కొన్ని చోట్ల అయితే ఇంకా ఓసీని తీసేసి, ఇప్పుడు మా కదిర్ ఉంది, సిద్ధార్థ రెడ్డిని తీసేసి అక్కడ ముస్లిం వాళ్ళకి ఇచ్చారు. కొన్ని చోట్ల అయితే చాలా చోట్ల రెడ్డిస్ని తీసేసి బీసీలకి ఎస్సీ ఎస్టీలకు కూడా ఇచ్చింది కూడా ఉన్నాయి. అది కనిపించవు ఈ పచ్చ మీడియాకి అనమాట. ఏడుపు అంటే ఏడుపు మరి ఇంత ఏడుపు ఏంటబ్బా స్వామి, ఇంత ఏడుస్తున్నారు వీళ్ళు. అలా పాపం తెగ బాధపడిపోతున్నాడు ఈ టీవీ5 సాంబగాడు. ఫ్లాష్ బ్యాక్ తెలియదు పాపం, ఫ్లాష్ బ్యాక్ చంద్రబాబు నాయుడుకి ఫ్లాష్ బ్యాక్ ఏందో తెలియదు. మరి వీడికి మనం తెలియజేద్దాము, ఒకసారి గుర్తు చేద్దాము. ఈడేస్తున్న సాంబగాడు వేస్తున్న వేషాలకి కొంచెం మనం సమాధానం కూడా చెప్పాలన్నమాట. ఏపీ ప్రత్యేక రాష్ట్రము ఏర్పడ్డాక రాజకీయాల్లో అసలు దళితులకు న్యాయం చేసింది ఎవరు, అన్యాయం చేసింది ఎవరు పరిశీలిస్తే మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత చూద్దాం. అంటే గత అసెంబ్లీ ఎన్నికలకు చంద్రబాబు నాయుడు 2014 నుంచి గత అసెంబ్లీ ఎన్నికలకు 14 అసెంబ్లీ ఎన్నిక 19 అయినా తీసుకుందాం, 14 అయినా తీసుకుందాం. అసెంబ్లీ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడో సాంబగారికి, ఎల్లుముండల సాంబగారికి మనం ఒకసారి గుర్తు చేద్దామన్నమాట. విశాఖ జిల్లాలో 2019 ఎన్నికలప్పుడు దళిత వర్గానికి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే అదేనండి టీడీపీ మహిళా లీడర్ వగలపూడి అనితను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బరిలోకి దించారు. మరి కొవ్వూరు ఎస్సీ ఎమ్మెల్యే అప్పటి మంత్రి కేఎస్ జవహర్ని కృష్ణా జిల్లా తిరువూరుకి నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసి పోటీ చేయించారు. అక్కడ ఓడిపోయాడు కూడా. అదే రీతిలో పలువురు ఎస్సీ బీసీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను జిల్లాల సరిహద్దులు దాటించి ఇతర నియోజకవర్గాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు పోటీ చేయించారు. మరి అది కనిపించదు ఈ ఎలమండల సాంబగాడికి. వైఎస్ఆర్సీపీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం మార్పులు చేర్పులు చేస్తుంటే ఈ క్రమంలో 4 జాబితాలను కలిపి 58 అసెంబ్లీలు 10 ఎంపీ స్థానాలకు మార్పులు చేసింది. అందులో అగ్రవర్ణాలు పోటీ చేసిన 7 అసెంబ్లీ స్థానాలను 5 బీసీలకు, 2 మైనార్టీలకు కేటాయించారు. అదే మనం అనుకున్నాం, కదిరి మైనార్టీకి పోయింది, ఇంకా కొన్ని చోట్ల మైనార్టీలకి, కొన్ని ఎస్సీ ఎస్టీ 7 అసెంబ్లీ స్థానాలు ఓసీలకి రెడ్డీస్కి ఉండే చోట 5 బీసీలకి 2 మైనార్టీలకి ఇచ్చేశారు. అప్పుడు ఎవరు మంచి చేసినట్లు అది కనిపించదు ఈ ఎల్ముండల సాంబగాడికి అనమాట. ఇలాంటివి కనిపించవు వాళ్ళకంతా పచ్చగానే కదా, అంతా చంద్రబాబు నాయుడే కనిపిస్తాడు ఎక్కడ చూసినా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూడు విషంగా కూతుంటారు. అబ్బాయి మరి ఇంత క్రూరత్వం, ఇంత విషయం ఏంటో మనకు అర్థమే కాదు. అందులో అగ్రవర్ణాలు పోటీ చేసిన 7 అసెంబ్లీ స్థానాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 5 బీసీలకి 2 మైనార్టీలకి ఇచ్చారు. సీట్ల కేటాయింపులో తన సొంత సామాజిక వర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు లెక్క చేయలేదు. మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి, కదిరి సిద్ధార్థ రెడ్డి, ఈ 2 కూడా రెడ్డివి ఒక చోట బీసీలకి ఇచ్చారనమాట.
ఇచ్చారనమాట. కదిరి సిద్ధార్థరెడ్డి, ఎమ్మగనూరు చెన్నకేశవ రెడ్డిలకు కూడా అలాగే. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గతంలో సీటు ఇవ్వలేదని తేల్చి చెప్పేశారు ఆయన అక్కడ సీటు ఇవ్వమని. సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ఆర్సీపీ జాబితా. ఎస్సీలు 21, ఎస్సీలకి చూడండి, ఎస్సీలకి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. ఎస్సీలకి 21, ఎస్టీలు 3, బీసీలు 17, మైనార్టీలు 4, ఓసీలకి 13. తర్వాత ఈ ఎవరైతే 10 లోక్సభ స్థానాలకు 58 అసెంబ్లీలో ఎస్సీలు 21, ఎస్టీలు 3, బీసీలు 17, మైనార్టీలు 4, ఓసీలు 13. మరి ఇంకా 10 లోక్సభ స్థానాలు ఇంతవరకు ప్రకటించిన 4 జాబితాల్లో బీసీలకు 6 ఎంపీ స్థానాలు ఇచ్చారు, ఎస్సీలకి 2, ఎస్టీకి 1, ఓసీకి 1 ఇచ్చారు. ఓసీకి అదే నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు. మిగతావన్నీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి ఇచ్చారు. ఏపీ క్యాబినెట్లో అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మంత్రి పదవులు 17 ఇచ్చాడు. కేబినెట్లో మొత్తం 70%, అంటే దగ్గరగా 70% వాళ్ళకే ఇచ్చేశాడనమాట. బీసీ మంత్రులు బాబు పాలనలో ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడికి మనం ఒకసారి పరిశీలిస్తే ఎలా ఇచ్చారు. బీసీలు పార్టీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు మరి ఎందుకు బీసీలకి ఇవ్వలేదు అనేది కూడా సమాధానం చెప్పాలి. బీసీ వాళ్ళకి, ప్రజలకి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు. బాబు హయాంలో అయితే 8 మందే ఉన్నారు తన క్యాబినెట్లో. అప్పుడు 3 శాఖలు పప్పు లోకేష్కే ఇచ్చేశాడు. ఇంకేడిస్తాడు బీసీలు వాళ్ళందరికీ. జగన్మోహన్ రెడ్డి పాలనలో అయితే 11 ఇచ్చాడు బీసీకి. ఎస్సీలకి అయితే ఎస్సీ మంత్రులు బాబు పాలనలో 2 ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 మందికి ఇచ్చాడు. ఉప ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 4 ఇస్తే 80% ఇచ్చేసినట్టే. తొలిసారిగా ఒక ఎస్సీ మహిళలను కూడా హోంమంత్రిగా, తానేటి వనితను హోంమంత్రిగా కూడా నియమించారు. స్పీకర్లు అయితే బాబు పాలనలో కమ్మోళ్ళకి ఇచ్చాడు. బాబు పాలనలో ఆడే చనిపోయాడు కదా, కోడెల శివప్రసాద్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాదంలో బీసీకి, తమ్మినేని సీతారాంకి బీసీకి ఇచ్చాడు. తర్వాత బీసీలకి రాజ్యసభ స్థానాలు అయితే చంద్రబాబు నాయుడు హయాంలో అయితే గుండు 0 అని చెప్పాలి. గుండు 0, పెద్ద 0. రాజ్యసభలో అయితే ఇంక అసలు 0. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4 ఇచ్చాడు బీసీ వాళ్ళకి రాజ్యసభలో. అసలు తెలుసుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు అయితే ఆ రాజ్యసభ స్థానాలన్నీ 100 కోట్లు 200 కోట్లకు అమ్ముకున్నాడు అనేది కూడా పెద్ద కథనాలే వచ్చాయి వాడి గురించి. వాళ్ళే డబ్బులు ఇచ్చిన వాళ్ళే డైరెక్ట్గా మనం చెప్పడం కూడా చూసాం మీడియాలో మనం. ఇదే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఎమ్మెల్సీలు కూడా ఎవరెవరికి ఎన్ని ఇచ్చారో కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. బాబు హయాంలో 48 మంది ఎమ్మెల్సీలుగా ఆయా సామాజిక వర్గాల నుంచి ఉంటే 48లో 18 మందికి ఇచ్చాడు, అంటే 37% మందికి ఇచ్చాడు 48లో. అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 43 మంది ఎమ్మెల్సీలుగా ఉంటే ఆయా సామాజిక వర్గాల నుంచి 29 మంది దగ్గర 68% ఇచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు 37% ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 68%, అంటే 50% కన్నా ఇంకా ఎక్కువే వాళ్ళకి ఇచ్చేశాడు అనమాట ఎమ్మెల్సీలుగా కూడా. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంకా మిగతావి ఏమేమి ఉన్నాయో కూడా మనము లోకల్ దానిలో కూడా మనం చూద్దాం. 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో 9 వాళ్ళకే ఇచ్చేశాడు, 69% ఇచ్చాడు. 14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో ఉంటే 12 వాళ్ళకే ఇచ్చేశాడు, 86%. గెలిచిన 84 మున్సిపల్ చైర్మన్ పోస్టులు అయితే 58 మందికి ఇచ్చేశాడు, 69%. 137 వివిధ కార్పొరేషన్ చైర్మన్ల పదవుల్లో కూడా 79 మందికి, అంటే 58% వాళ్ళే ఉన్నారనమాట. ఇంకా నామినేటెడ్ డైరెక్ట్ పదవుల్లో కూడా 280 మందికి ఇచ్చాడు, 58% వాళ్ళకే. 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్లలో 117 వాళ్ళకి, అంటే 60% వాళ్ళకే ఇచ్చేశాడు. 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503, అంటే 50% వాళ్ళకే ఇచ్చేశాడు అనమాట. బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషను, ఆయా కార్పొరేషన్లు ఆయా వర్గాలకి 684 డైరెక్ట్ పదవులు కూడా ఇచ్చాడనమాట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభిమానిస్తున్నాడు వాళ్ళని అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓసీల స్థానాలను బీసీ మైనార్టీలకు కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ అయినా దళితుల స్థానాన్ని మళ్ళీ దళితులకే కదా కేటాయించింది, ఇందులో దళితులకు అన్యాయం ఎక్కడుంది సాంబాగా వద్దు.
టీవీ5 ఎల్ముండల సాంబగా అని చాలామంది సాంబగాడిని ప్రశ్నిస్తున్నారు, కానీ సమాధానం చెప్పడు అనమాట. ఎప్పుడు సమాధానం చెప్పే ధైర్యం వాడికి ఉండదనమాట. ఏమన్నంటే మా మా అన్న ఉన్నాడు కదా డాక్టర్ ప్రదీప్ డాక్టర్ అన్న మీద పడి ఏడుస్తూనే ఉంటాడనమాట. ఎప్పుడు చూడ అన్న మీద ఏడుస్తూ ఉంటాడు. ఆ అన్న అడిగే క్వశ్చన్స్కి మాత్రం ఎప్పుడు సమాధానం చెప్పాడు. ఏమన్నంటే డాక్టరే అవుతారు, కానీ వీరమతి ఎల్ముండల సాంబగాడు ఇప్పుడు డాక్టర్ ప్రదీప్ చంద్ర ఒకవేళ తను డాక్టర్ సొంతంగా అయినా ధైర్యంగా అయినా ప్రజలకు సేవ చేయగలడు, ప్రజలకి ఫ్రీగా అయినా వైద్యం చేయగలడు. మరి ఎల్లుముండ సాంబగాడు ఉద్యోగం బీకేస్తే టీవీ5లో ఏం చేస్తాడో, ఏం బీకుతాడో, జనాలకి ఏ రోజైనా ఒక మంచి చేశాడా? చేసింది లేదు. మరి డాక్టర్ అన్నతో ఈడికి సాంబగాడికి పోలికేంది? ఆయన కాలి గోటికి సరిపోడు. అసలు ఆయనతో పోలికేంది? ఆయన మాటలేంది, ఈడి మాటలేంది? ఆయన నోటి నుంచి వచ్చేదాన్ని మంచి అంటే ప్రజలకు ఉపయోగపడే మాటలు వస్తాయి, కానీ వీడి నోటి నుంచి వచ్చేదంతా వద్దులే. అంతా చంద్రబాబు నాయుడు పడేసే తిండి కోసం పడేసే గలీజ్ కోసం మాట్లాడే మాటలు ఉంటాయి వీడివి. అసలు ఆయన ఎప్పుడు చూడు అంటే వాడికి అతని మీద పడిస్తేనే ఆయన మీద పడి ఏడిస్తేనే జీతాలు ఇచ్చేటట్టు ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అలా అయిపోయింది అన్నమాట. ఊరికే ఎందుకు ఆయన జోలికి పోయి ఇంకా రోజు మూయించుకుంటాడు. అవసరమా? ఏదైనా ఒక అర్హత ఉండాలి. ఇప్పుడు ఒకరి గురించి మాట్లాడాలంటే అర్హతలు ఉండాలి. అర్హత లేదు సాంబగాడికి. అసలు ఏంటి వాడేంది? మా అన్న ప్రదీప్ అన్న వాడెక్కడ అసలు ఏంటో వాడికి. అసలు ఏమంటే వాడికి ప్రదీప్ అన్న గురించి మాట్లాడితేనే వాడు హైలైట్ అవుతాడు అనుకుంటున్నాడు, కానీ వాడు ఇంకా అంత అంటే ప్రదీప్ అన్నని పేరెత్తందే వాడికి ఫుడ్ దొరకదేమో, మరి అలా అనుకోవాలి మనం. అంతే ఇంకా అన్న కూడా అందుకే ఇంకా పాపం ఎంతవరకు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు, వదిలేస్తున్నాడు. ఇంకా తినని పాపం అన్న పేరు చెప్పుకొని ఫుడ్ తింటున్నాడు రోజు. అది అనమాట. కనీసము ఎవరు వాడికి ఎల్ముండల సాంబగాడికి ఎవరూ లెక్కలేదు. ఇంకేం చేస్తాం? వాడికి ఏమంటే ప్యాకేజీలు కావాలి వాళ్ళకి. ఇలా అయిపోయినాడు, ఏడుస్తున్నాడు అనమాట. ఈ పచ్చ మీడియా ఎల్ముండల సాంబగాడు వీళ్ళంతా కూడా డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని చూసి, అది జగన్మోహన్ రెడ్డి గారికి నిన్నొచ్చిన ఆ జనాల ఇసుకేస్తే రాళ్ళంత జనాలను చూసి, ఒక పక్క చంద్రబాబు నాయుడు అక్కడ సభ పెడితే జనాలు లేకపోయేసరికి ఇంకా ఏం చేయాలో తెలియక ఏడుపులు. ఏడవండి బాగా.